కూడా మనం గురువుని ఫ్యాషన్ కాదండి. నాకు గురువు ఉన్నాడు అని చెప్పుకోవడానికి కాదు ఫ్యాషన్. మనకి గురువుని ఎందుకు స్వీకరిస్తాము అనంటే ఆయన చెప్పిన మాటలు. నిజమైన శిష్యుడు ఎవరో తెలుసా అండి? ప్రతిరోజు కూడా గురువు చెప్పిన మాటలు వినాలి. ఎంతమంది ప్రతిరోజు మన గురువులు చెప్పిన మాటలు వింటున్నారో అటువంటి వాడికి మాత్రమే హోప్ ఉంది జీవితంలో ముందుకెళ్ళడానికి. కాబట్టి నిజంగా మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుంటే నిజంగా మనకి సమయం ఉంది. మనకి ఏది ముఖ్యమని తెలుసుకోవాలి. పిచ్చి పిచ్చి వాటన్నిటికి కూడా మన సమయాన్ని వెచ్చించడానికి మనకి బ్రహ్మాండంగా సమయం దొరుకుతుంది. కానీ మనకి దీక్ష ఇచ్చిన, మనం ఎవరెగ్గరైతే దీక్ష తీసుకోవాలనుకుంటున్నామో అటువంటి ఆచార్యుల దగ్గర నుంచి వినడానికి సమయం లేదా? అటువంటి ఆచార్యులని సేవించడానికి సమయం లేదా? ఎక్కడో వేరే దేశంలో లేదండి. మన దగ్గరే ఉన్నారు. మన దేశంలోనే ఇంకొంతమందికైతే వాళ్ళుండే ప్రదేశంలోనే వాళ్ళ ఆచార్యులుంటారు. కానీ ఎంత దుర్భాగ్యం చెప్పండి. వాళ్ళు దర్శించుకోవాలని, వాళ్ళకి సేవించుకోవాలని, వాళ్ళ దగ్గర నుంచి వినాలి అనే ఒక